సినిమాల్లో చూపెడుతుంటారు కదా, తుపాకులు 1 బై 1 పట్టుకుని దగ్గరగా వెళ్ళి ఉన్నట్టుండి అకస్మాత్తుగా కాల్చేయడం. ఇవన్నీ సినీ ఫక్కీలో సాధ్యమవుతాయి. నిజ జీవితంలో సాధ్యమవుతాయి అంటే యుద్ధాలని దగ్గర నుండి చూసినటువంటి వాళ్ళకి సాధ్యం కాదని తెలుసు. కానీ ఇప్పుడు సినీ ఫక్కీలోనే దాడులకు పాల్పడుతున్నారు హమాస్ తీవ్రవాదులు. వాళ్ళకి ఆ సినిమాల పిచ్చ ఇవే ఎక్కువ ఉన్నట్టుంది. హాలీవుడ్ సినిమాలు బాగా చూస్తారనుకుంటా. ఇజ్రాయెల్ సైన్యం ముందు దాకా వచ్చాక అకస్మాత్తుగా మెరుపు దాడి చేయడం లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఇట్లాంటి సందర్భంగానే ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఇజ్రాయెల్ సైన్యం సంఖ్య 115 దగ్గరికి వెళ్ళింది. అయితే హమాస్ తీవ్రవాదులు ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళ సంఖ్య 7,000 దాటిపోయింది. అంటే సినీ పక్కీలో దాడులు చేస్తే సినిమాల్లో జరగదు కానీ విధ్వంసం నిజ జీవితంలో జరుగుతుంది. ఇజ్రాయెల్ వాళ్ళు చాలా పక్కా స్కెచ్తోనే ముందుకెళ్తున్నారు. ముందు ఒక 4 ఉంటారు, ఆ వెనకాల 10 మంది, ఆ వెనకాల ఇంకొక 20 మంది, ఆ వెనకాల స్నైపర్లు, ఇట్లాగా టాక్టికల్గా వెళ్తున్నారు. ఇంత టాక్టిక్స్ తెలియక మెరుపు దాడి చేయడం ద్వారా దెబ్బ కొట్టేస్తున్నాం అనుకుని వాటిని వీడియోలు చూపెట్టి బయట ప్రపంచానికి చూపెట్టుకునే క్రమంలో ప్రాణ నష్టం హమాస్ తీవ్రవాదులకు ఎక్కువైందన్నటువంటి విషయం తాజాగా వాళ్ళు విడుదల చేస్తున్న వీడియోల ద్వారా బయటపడుతోంది.